యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదండి. మరి ఈరోజు 123 కీర్తన 3-4 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మల్ని కరుణింపుము, మమ్మల్ని కరుణింపు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ లోకం మమ్మల్ని తిరస్కరిస్తే ఇదిగో నీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది నాయన. నీ వైపు మేము చూసినప్పుడు నాయన మేము ఆదరణ పొందుకుంటున్నాం. ప్రతిరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి మేము ఎంతగానో సేద తీర్చబడుతున్నాం. ఈ రోజు కూడా మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యం ద్వారా ఆదరణ దయచేయమని యేసు నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు అంటున్నాడు, మేము అధిక తిరస్కారం పొందుతాము. కొంతమంది జీవితాల్లో అనేక మంది వారిని కష్టపెడతా ఉంటుంటారు. చాలాసార్లు మనం పనిచేసే స్థలాలలో తిరస్కారం రావచ్చు. ఒకవేళ మన బంధువుల నుంచి మనకి తిరస్కారం రావచ్చు. ఒక్కోసారి మనకి అందరూ మనల్ని బాధ పెట్టేవారుగానే లోకమంతా ఉండొచ్చు. కానీ దేవుని వైపు మనం చూసినప్పుడు కొళ్ళల తట్టు మనం కన్నులెత్తి మన యజమానుని వైపు మనం చూసినప్పుడు ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. అవునండి, వాక్యము ఎంతో గొప్పది. వాక్యము ప్రేమ కలిగినది. దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యమైన ఆ దేవుని యొక్క స్వరము మనం విన్నప్పుడు మనకి ఎంతో ఆదరణ కలుగుతుంది. అందుకనే ఆయన మనకు శాంతినిచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదకి అధికముగా వచ్చి ఉన్నాయి. కొద్ది తిరస్కారాలు, కొద్ది కష్టాలు అయితే భరించవచ్చు. కానీ ఒక్కోసారి మనం భరించలేనంత కష్టాలు వచ్చినప్పుడు, మనల్ని అందరూ ఏదో ఒక మాటలన్నీ బాధ పెడుతున్నప్పుడు చాలా మంది పాపం విసిగి వేసారిపోతూ ఉంటుంటారు. చెప్పాలంటే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తారు. అందులైతే చాలా మంది మాట పడలేక అందరూ తిరస్కరించినప్పుడు చనిపోతూ ఉంటుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ దేవుని కృప దేవుని బిడ్డలకు ఉంది. ఎందుకంటే ఆయన వాక్యం మనం చదువుకున్న, వాక్యం విన్నా, ఈ వాక్యం మనకి ఎంతో బలాన్ని, ధైర్యాన్ని కలగజేస్తారు. కాబట్టి ఆదరించే దేవుడు మన దేవుడు, ప్రేమించే దేవుడు మన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. లోకం మనం తిరస్కరించిన దేవుడు అయితే మనల్ని చెంత చేర్చుకుంటాడు. అందుకని ఆయన అంటాడు, నీ చింతలన్నీ నా మీద మోపు, నేను చూసుకుంటాను. కాబట్టి అట్టి అభయాన్ని ఇచ్చిన దేవుడు ఎవరూ లేరండి ఈ లోకంలో, యేసు తప్ప. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. చూసారండి, దేవుడు కరుణిస్తే చాలండి. ఈ లోకం మనల్ని కరుణించక్కర్లేదు, పొగడక్కర్లేదు, సహాయం చేయక్కర్లేదు. ఈ లోకం మనంతటా మనల్ని బ్రతికనిస్తే చాలు. చాలా మంది మనం బ్రతికినా సరే లోకం మనం బ్రతకనివ్వకుండా చేయాలని చూస్తారు. కానీ దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. ఈరోజు ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు నిందలు అవమానిస్తున్నారో వారిని దేవుడు తప్పకుండా తన చెంత చేర్చుకుంటాడు. ధైర్యంగా ఉండండి. ఈ మాటలు మిమ్మల్ని ఆదరించడం కాక ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కృపతో మమ్మల్ని నింపి దీవించి ఆస్వాదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మధుర సంగమమే నా యేసుతో ఈ జీవితం, ప్రతి క్షణం తన ధ్యానమే. మధుర ద్రాక్షావల్లి అతడు, తీగనైనే నల్లుకొనన కీర్తన
సంకీర్తన నా క్రీస్తుకే